హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా త్వరగా తయారు చేసుకునే ఈ రెసిపీని చిన్నపిల్లలు సైతం చేసేస్తారండి. మరి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని చక్కగా పొడి పొడిగా వచ్చేలాగా వండేసుకున్నాను. ఈ టమాటో రైస్ కోసం మీరు బిర్యానీ రైస్ని కూడా వాడుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వేగుతూ ఉండగా ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇక్కడ మీరు పచ్చిశనగపప్పు ఇష్టం లేకపోతే చక్కగా స్కిప్ చేసేయచ్చండి, బట్ వేస్తే మటుకు చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసేసి కారం కోసం పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో చేసుకోదలుచుకుంటే ఈ తాలింపుని కుక్కర్లో వేసేసుకొని తర్వాత రైస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ నేను రెడీగా రైస్ ఉండటం వల్ల ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు టమాటాలు 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి. మరి ఇవి మగ్గుతూ ఉండగా దీనిలోకి మనము రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే దాదాపుగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ నాటు టమాటాలను తీసుకున్నాను. మీరు ఏ టమాటాలైనా తీసుకున్నా కానీ ఈ టమాటాలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయి మగ్గిపోవాలి, అంటే పచ్చి వాసన లేకుండా ఉండాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల మనకి ఈ టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి, పచ్చి వాసన లేకుండా పోయాయి. ఈ విధంగా గరిటెతోటి నొక్కుతూ ఉంటే మనకి టమాటాలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయాయని తెలుస్తుంది. ఇంకా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారాన్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. వీటిని కలిపేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కారం వేసినప్పుడు మనకి కోరు వాసన అనేది వస్తుంది. అది లేకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకోండి. అలాగే ఇవి బాగా కలిసిపోయాయి అనుకున్నప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఈ టమాటా రైస్ని మనము ఇలా ఫ్రెష్గా వండుకున్న అన్నంతోనే కాకుండా మిగిలిపోయిన అన్నం అంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చక్కగా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఉడికించిన అన్నాన్ని వేసుకున్నాం కాబట్టి జస్ట్ మనము టాస్ చేసుకున్నట్టు, అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ తోటి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో కనుక చేస్తున్నట్లయితే ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆ రైస్కి ఈ టమాటా ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంది, చాలా రుచిగా వస్తుంది. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా రైస్ రెడీ అయిపోతుంది. జస్ట్ తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ టమాటా రైస్ని మనము లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదా నైట్ టైము చాలా లైట్గా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి. మీకు కావాలనుకుంటే చిల్లుడు రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో టమాటో రైస్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.